యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. 160వ పాట పాడుకుందాం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశలది నహి నడగనా దహాయెనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి కడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. పిశాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్వల నిశాంతమున చేర్చి దీచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మధవళము బోలు నామదిన్ ధన ప్రదీప్త వాక్యాంకుశోహతిన్. మధవళము బోలు నామదిన్ ధన ప్రదీప వాక్యాంకుశోహతిన్. యథేచ్ఛలన్నిటి గొదించి పాపపు మొదల్ నరికి దరికి చేచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడాలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడాలించెను, యేసునాథు రక్తమున ముంచెను. ఆత్మే దానని అన్నాడు, గణన్వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, మన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగి నన్ను సుఖ కళ వళన్ మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతి కోపగించి పాపం నెగల్ దిగల్ సగసుగా నణంచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశలది నహి నడగనా ద్రోహాయెనెడు ధ్వని గ్రహించి
చిమని పెను యెహోవా నా మొర్ర లాలించెను తన మహాదయను నన్ను గణించెను. మొదటి వచనం. పిశాచి గడిమి బడగొట్టెను తన వశాన నన్ను పెట్టెను. పిశాచి కడిమి బడగొట్టెను తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతముగం ఇసేదీచెను యెహోవా నా మొర్ర లాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర్ర లాలించెను తన మహాదయను నన్ను గణించెను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన మన సహోదరి సూసన వెస్లీ గారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విందాము. దేవుని వాక్యంలో అనేకమైన మాటలు మనము నేర్చుకుంటూ ఉన్నాము. గత మొదటి వారం అంటే ఈ గృహములో కూటమి పెట్టిన మొదటి వారం మనము దేని గురించి విన్నాం? మర్చిపోతున్నారు కదా? ఏం పెట్టారంటే ఇడ్లీ. అది గుర్తుంటుంది కదా, నేను వడ్డించింది గుర్తులేదు కదా. అయితే బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినములు మేలు పొందుచు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఈ దినము ఒక వృత్తాంతం, మనందరికీ తెలిసిన వృత్తాంతమే, మీ అందరికీ పరిచయం ఉన్న భాగమే. దాంట్లో కొంత భాగము చూద్దాము. ఒక అధికారి ఉన్నాడు. అధికారి ఎలాగ బ్రతుకుతున్నాడు, ఎలాగ జీవించాడు మనం చూద్దాము. నూతన నిబంధన భాగం నుంచి అపోస్తలులు రాసిన కార్యములు 16వ అధ్యాయము. నూతన నిబంధన భాగము కొత్త నిబంధనలో 112వ పేజ్ సంఖ్య. రెగ్యులర్ బైబిల్ ఉన్న వాళ్ళ దగ్గర పేజ్ సంఖ్య 112వ పేజ్ సంఖ్య 10వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఇటలీ పటాలము అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయవాడు. ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు. ఈ యొక్క చరిత్ర మనందరికీ దాదాపుగా పరిచయం. కొర్నేలి, కానీ ఎవరు పెట్టుకోలేదు ఇక్కడ పేరు కదా. కొర్నేలి ఒక మంచి పేరు, అందరికీ మేరీ ఈ పేర్లు అంటే బాగా ఇష్టం. కొర్నేలి అంటే ఎక్కిరిస్తారేమో, ఎగతాళి చేస్తారని పెట్టట్లేదేమో నేను అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ పటాలం అంటే ఒక గ్రూప్, ఇటలీ దేశంలో ఒక ట్రూప్. ఇతను శతాధిపతి అని మనం చూస్తూ ఉన్నాము, 100 మందికి అధికారి. అయితే ఇతని లోక సంబంధమైన అధికారం గురించి బైబిల్ ఏమీ కించపరిచి మాట్లాడట్లేదు. మొదట అతని గురించి చెప్పాలి అంటే అతని అడ్రస్ కదా. ఈ ఊరిలోని ఒక ఆమె ఎక్కిందంటే, నాకులంటే తెలియదు, ఒక ఆమె ఇక్కడ బస్ ఎక్కి కండక్టర్కి డబ్బులు ఇచ్చి మా ఊరికి టికెట్ ఇవ్వమని అడిగిందంట. ఎవరికి? మా ఊరికి కండక్టర్కి 100 రూపాయలు ఇచ్చి ఏ ఊరు అమ్మంటే మా ఊరేనండి. అడ్రస్ లేకపోతే మన గమ్యము చేరలేము. కొర్నేలి గురించి చెప్పాలంటే కొర్నేలి తండ్రి పేరు గురించి అక్కడ ఏమీ రాయబడలేదు, కానీ
కొర్నేలి ఎక్కడున్నాడంటే ఇటలీ దేశంలో ఉంటున్నాడు. ఒక బ్యాండ్, ఒక ట్రూప్కి ఆయన అధికారి, 100 మందికి అధికారి. అయితే అధికారి ఏ అధికారి అంటే శతాధిపతి, 100 మందికి అధికారిగా ఉన్నాడు. అయితే అతను లోక సంబంధమైన వాటి గురించి చెప్పిన తర్వాత ఆత్మ సంబంధమైన వాటి విషయంలో చెప్పవలసి వచ్చినప్పుడు భక్తిపరుడు. లోక సంబంధంగా ఉద్యోగము ఇటలీ దేశంలో చేస్తూ ఉన్నాడు, పటాలంలో చేస్తూ ఉన్నాడు. కానీ అతని ఇల్లు ఎక్కడంట? కైసరులో ఉంది. భక్తిపరుడు కైసరులో ఉంటున్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఇలాంటి మాట మనం పాత నిబంధనలో ఒకని గురించి చూస్తాం. ఎవరు చెప్పండి? యెహోషువ. ఈ నది అవతల మనం వెళ్ళబోతున్నాము. ఆ నది అవతల మనం ఉన్నాము. మీరు సేవించినను సేవించకపోయినను నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించెదము. మీరు సేవించినా నాకు సంబంధం లేదు, మీరు సేవించకపోయినా నాకు సంబంధము లేదు. కానీ నేను మాత్రము అనలేదు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. యెహోషువ తర్వాత అతను తన వ్యక్తిగత జీవితం గురించి, తన కుటుంబ జీవితం గురించి ఒక సాక్ష్యము సమాజంలో చెప్తా ఉన్నాడు. అయితే కొర్నేలి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే అతడు తన ఇంటి వారందరితో కూడా యెహోవా యందు భయభక్తులు గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఇంటిలో మనలో అయితే ఒకళ్ళు వస్తారు ప్రార్థనకు, ఒకళ్ళు రారు కదా. సినిమాకి అయితే అందరు కలిసి వెళ్తారు కదా. ఎక్కడికైనా వివాహం అయితే కలిసి వెళ్తారు, పార్టీలకి కలిసి వెళ్తారు, ఫంక్షన్లకి కలిసి వెళ్తారు. కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి నేను వెళ్ళొచ్చేస్తానులే, నా చందా కూడా నువ్వే వేసేయి కదా. బొడ్డి సంచి తీసి నా కానుక కూడా నువ్వే వేసి వచ్చి నా కోసం కూడా నువ్వే ప్రార్థన చేసే, నా అన్నం కూడా నువ్వు తినే అనేయండి. నా భోజనము, నా ముక్కలు, నా పెళ్లిలో పలావు మీరే తినేయండి అని ఎవరైనా చెప్తారా? నాకు 2 ప్లేట్లు కావాలి కదా కదా. మంచిదే, లోకములోని ఎవరి భోజనం వాళ్ళు తినాలి. ఎవరు తింటే వాళ్ళ ఆకలి తీరుతుంది. ఎదుటి వాళ్ళు తింటే మన ఆకలి తీరుతుందా? తీరదు. అలాగే దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు కూడా మనతో పాటు మన కుటుంబము, మనతో పాటు మన భర్త, మనతో పాటు మన భార్య, మనతో పాటు మన బిడ్డలు, మన బిడ్డలతో పాటు మన తల్లిదండ్రులు అందరూ దేవుని సన్నిధిలో కనబడాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. దేవుని యందు భయభక్తులు గలవాడు ఎలాగుంటాడంట? భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, వారి పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇంటిలోని ఎవరైనా భోజనము చేయకపోతే మొదటి ఎవరికి ఎక్కువ బాధ అనిపిస్తుంది? తల్లికి బాధ అనిపిస్తుంది. బిడ్డలు భోజనము చేయకపోతే, లేకపోతే ఇంటిలో ఉన్న యజమాని అంటే భర్త భోజనము చేయకపోతే ఎవరికి బాధ అండి? ఇంటిలోని యజమానురాలికి అంటే భార్యకు లేకపోతే తల్లికి బాధగా ఉంటుంది. ఆ రీతిగా కొర్నేలి యొక్క జీవితము చూస్తున్నప్పుడు అతనికి ఉద్యోగం ఉంది. సాధారణంగా మనం దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తామంటే కష్టం వచ్చినప్పుడు వస్తాం, బాధ వచ్చినప్పుడు వస్తాం, ఇరికి వచ్చినప్పుడు వస్తాము, ఇబ్బందులు వచ్చినప్పుడు వస్తాము, వివాహం జరిగినప్పుడు వస్తాము, ఉద్యోగం లేనప్పుడు వస్తాము, ఏదైనా గ్రామంలో ఇబ్బంది కలిగితే వస్తాము, అనారోగ్యం వస్తే వస్తాము, లేకపోతే ఇంట్లో కలహం అయితే వస్తాము, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే వస్తాము. లోకంలో అనేక సమస్యలు వచ్చినప్పుడే మనం దేవుని సన్నిధికి వస్తాము. కానీ కొర్నేలికి ఏ సమస్య అయినా ఉన్నట్లుగా లేఖనం ఎక్కడ కూడా రాయబడలేదు. మంచి ఉద్యోగం ఉంది, మంచి ఉద్యోగం ఉంటే, ఉద్యోగం ఉందని మంచిగా అన్ని సుఖాలు అనుభవించటం లేదు. అతను ఎలాగున్నాడంట? ప్రజలకు బహుధర్మము చేయుచు.
మనకేంటి, ఈ సంవత్సరము ఎక్కువ పండింది, ఈ సంవత్సరం ఎక్కువ జీతం సంపాదించాము, ఈ సంవత్సరం ఎక్కువ కూలి సంపాదించాము, ఈ సంవత్సరము మనకు రావాల్సిన ఆదాయం ఎక్కువ వచ్చింది కనుక ఎక్కువ వస్తువులు ఇంట్లోని కొనుక్కోవాలి. ఏసీ కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, మంచం కొనుక్కోవాలి. పాత పరుపు కొంచెం పలచగా ఉంటే ఎత్తుగా 2 అడుగులు ఎత్తు పరుపు కావాలి. పాత బెడ్షీట్ పోతే ఇంకొక బెడ్షీట్ కావాలి. కానీ కొర్నేలి ఆత్మ సంబంధమైన జీవితం ప్రక్కన పెడితే శరీర సంబంధంగా దేవుడు అతనికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఏం చేశారంటే ప్రజలకు బహుధర్మం అంటే ఎక్కువ ధర్మం చేస్తున్నాడు. భక్తి అంటే అది చాలా మందికి భక్తి తెలియదు. భక్తి అంటే ఆదివారం ప్రార్థనకి వెళ్తే భక్తి అనుకుంటాం, ఆదివారం ప్రార్థనకి వెళ్తే భక్తి. లేకపోతే మనమేమనుకుంటాము, ఏదైనా చర్చిలోనే ఒక కార్యక్రమం జరిగితే కొంత స్పాన్సర్ చేస్తే, లేదా కొంత డబ్బులు ఇస్తే, లేకపోతే కొన్ని వాటి నిమిత్తమే మనం ఖర్చు పెడితే భక్తి అనుకుంటాము. అది భక్తి కాదు అని నేను అనటం లేదు, కానీ అలాగ చేయొద్దని లేఖనం ఎక్కడ చెప్పటం లేదు, కానీ వాటితో మనం తృప్తి పడిపోతూ ఉన్నాము. కానీ బైబిల్ క్రైస్తత్వ మూల ఆధారం ఏంటంటే లోకంలో వినిచిన వారందరూ గ్రహించాలి. క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేత్తలు కానివ్వండి, మీరు ఏ దేవుని ఏ దేవతని పూజించినప్పటికీ దాని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ క్రైస్తత్వం యొక్క ముఖ్య మూల ఆధారం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. క్రైస్తత్వం యొక్క మూలాధారం అది. ఏదో ప్రార్థనకి వెళ్ళి ఆదివారం వెళ్తే క్రైస్తత్వం కాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కైసరులో ఉన్న ఈ భక్తిపరుడైన ఈ ఉద్యోగస్తుడు, ధనికుడు, హోదాలో ఉన్నవాడు చేస్తున్న పని ఏంటంటే ప్రార్థనకి వెళ్తున్నాడు. ఎవరెవరిని తీసుకెళ్తున్నాడు? ఇంటి వారందరూ ప్రార్థనకి వెళ్తున్నారు. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. మన ప్రార్థన అనుకూల సమయంలో ప్రార్థన చేస్తున్నామేమో, మనకి సమయం ఉంటే ప్రార్థన చేస్తున్నామేమో, మనకి టైం ఉంటే ప్రార్థన చేస్తున్నామేమో, అలసిపోలేదు కాబట్టి ప్రార్థన చేస్తున్నామేమో, కష్టం వచ్చింది కాబట్టి ప్రార్థన చేస్తున్నామేమో. ఎప్పుడు ప్రార్థన చేశారంట? ఉద్యోగం అయిపోయాక ఇంటికి వచ్చాక కాదు కదా, వ్యవసాయం చేసి ఇంటికి వచ్చాక కాదు కదా, ఇంకెప్పుడంట? ఇంకా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. అంటే దావీదు చెప్పినట్లుగా చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదని. అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరంలో ఉంటున్నానని కాదు. కొంతమంది ప్రార్థన అంటే శుభ్రంగా కడిగేయాలి, తలస్నానం చేయాలి, మంచిదే, శుభ్రంగా చేసుకోవద్దని అంటలేదు. కానీ ప్రార్థన అంటే శుభ్రంగా కడిగేయాలి, మంచిగా ఉండాలి, ఒక చాప వేసుకోవాలి, ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేస్తేనే ప్రార్థన కదా. అనుకూల సమయమందు అనానుకూల సమయమందు ప్రార్థన చేయగలము. నించుని కొన్నిసార్లు ప్రార్థన చేయవలసి వస్తుంది, ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయవలసి వస్తుంది, కొన్నిసార్లు లేవలేని పరిస్థితి ఉంటే మంచం మీద పడుకొని కూడా ప్రార్థన చేయవలసి వస్తుంది. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, అతడు ఆకలికి అలమటిస్తూ ఎక్కడ వరకు వచ్చేసాడంటే చనిపోయే పరిస్థితులకు వచ్చేసాడు. లేఖనం అలాగ అక్కడ రాయబడింది. అతడు ఆకలికి అలమటిస్తూ, ఇదిగో నేను ఆకలికి ఇక్కడ ఏమైపోతున్నాను, చచ్చిపోతున్నాను, నేను లేస్తాను, లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి ఏం చెప్తాడంట, తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపము ఒప్పుకుంటున్నాడా ఒప్పుకోవట్లేదా? మరణ పడక మీద ఉండి కూడా పాపం ఒప్పుకుంటున్నాడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. మనము అనుకూల సమయంలో ప్రార్థన చేసేవారుగానే, అలాంటి క్రైస్తత్వములుగానే, అలాంటి ప్రజలుగానే మిగిలిపోతున్నామేమో. ఇక్కడ కైసర్లో ఉన్న ఈ శతాధిపతి అయిన కొర్నేలు ఒక భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. ఒంటరిగా ఒకడే ప్రార్థన కాదు, ఏదో ఒకడే ప్రార్థనకి వెళ్ళి వచ్చేవాడు కాదు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అంతవరకు వాక్యము సరిపెట్టలేదు, ప్రజలకు బహుధర్మము చేస్తున్నామా?
ఎవరికైనా బాగోపోతే ఒక ట్యాబ్లెట్ ఇవ్వలేము, అమ్మో 5 రూపాయలు ఖర్చు అయిపోతుందేమో కదా. ఎవరికైనా కొంచెం మంచిలు ఇస్తే నాకు మళ్ళీ మినరల్ వాటర్ తెచ్చేవాళ్ళు కూడా ఉండరేమో కదా. మనము కొంచెం స్వార్థంగా ఆలోచిస్తాము. కానీ దేవుని వాక్యము అందుకే మనకు లాంటి వారి కోసం ఏమి రాయబడిందంటే, గిన్నెడు చన్నీళ్ళు నా నామం పేట ఎవడిస్తాడో నిశ్చయముగా పరలోకమందు ఫలము పోగొట్టుకోకుండా నిశ్చయముగా ఫలమును తీసుకుంటాడు, పొందుకుంటాడు. కనుక మన యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. ఎవరికి ఏమీ పెట్టలేము, 1 రూపాయి కూడా ఎవరికి ఖర్చు చేయలేము. నాకెవరైనా ఖర్చు చేస్తే బాగున్నా, నాకే ఇబ్బందిగా ఉంది, నాకే కష్టంగా ఉంది, నాకే చాలా ఇబ్బందిగా ఉంది, మేము బ్రతకడమే కష్టమండి, ఇంకా మీకేం పెడతాము, మాకే ఇంకెవరైనా పెడితే బాగుంటుందని రోజు రాత్రి పగలు నైట్ మేము అదే ప్రార్థన చేస్తున్నాము. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. అలాంటి ప్రార్థనకు దేవుడు జవాబివ్వడు. ఇతరులకు బహు ధర్మము చేయవాడు. చూడండి, ఈ భక్తిపరుడికి ఏమైందంటే, ఇదంతా అతడు మనుషులకు కనబడినట్లుగా చేసినట్లుగా ఎక్కడ లేదు. కానీ అయితే ఏమైందంట, పగల ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత కొర్నేలి యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కొర్నేలికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. సరిపోతుంది. ఎవరు గుర్తించారు? లోకంలో మనుషులు ఒక పెళ్లి జరిగింది అనుకోండి, ఒక 10 వెరైటీలో 20 వెరైటీలో పెట్టారనుకోండి, బాగా చేశారా పెళ్ళి, బాగా పెట్టాడురా అంటావు. 1 రోజు 2 రోజులు, 3వ రోజు గుర్తుంటుందా? గుర్తుండదు. ఎవరైనా మనకు ఒక చీర కొన్నారో, మనకు బట్టలు కొన్నారనుకోండి, నాతో సైతంగా మనం కట్టుకున్నప్పుడు గుర్తు చేసుకుంటాం, ఈ పలానా వాళ్ళు కొన్నారు కదా అని ఏదో కొంచెం కృతజ్ఞతగా ఏదో మన మాటల ద్వారాగానో మన క్రియల ద్వారాగానో వారికి కృతజ్ఞత తెలియజేస్తాం. కానీ నిత్యము మనము గుర్తును ఉంచుకోము. మేలు చేసినప్పుడు అంతవరకు గుర్తుంచుకుంటాము. అయ్యా మీ రుణం మేము తీర్చుకోలేమని, ఏమిచ్చినా మీకు మీ రుణము తీర్చుకోలేమని పెద్ద పెద్ద మాటలు చెప్తాము. కానీ బయటికి వెళ్ళాక మర్చిపోతాము. ఇక్కడ కొర్నేలి చేసిన ధర్మ కార్యములు దేవుని సన్నిధిని ఎలాగొచ్చాయంట, జ్ఞాపకార్థముగా వచ్చినవి. దేవుని సన్నిధిలో మనుషులకి ఇచ్చినప్పుడు, కొర్నేలి నేను ఇది చేశాను, ఈ వ్యక్తికి 10 చీరలు ఇచ్చాను, లేదా గ్రామంలో నీళ్ళు ఇచ్చాను, ఫలానా వృద్ధులకి నేను కొంత సహాయపడ్డాను, ఫలానా వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఫలానా వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉంటే కొంత ఆర్థిక సహాయం చేశాను, ఇవేమీ కొర్నేలి మనుషుల మెప్పు కోసం చేయలేదు. దేవుని వాక్యమందు భయభక్తులు గలవాడు ఉన్నాడు గనుక, దేవుని వాక్యం నెరవేర్చేయాలి గనుక, దేవుని మాట నెరవేర్చేవాడుగా ఉన్నాడు గనుక, దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నాడు గనుక ధర్మము చేస్తూ ఉన్నాడు. చేసిన తర్వాత ఏమైంది? దోతే స్వయంగా దిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందంట, అతడు ఆ దోత వైపు తేరి చూచి భయపడ్డాడు. ప్రభువా ఏమి అని అడిగెను. అందుగా దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎపేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. మనమైతే ఆశీర్వాదమును ప్రభు దగ్గర నుంచి కోరుకుంటాం. కానీ ఇప్పుడు దూత ఏం చెప్పిందంటే, పేతురు గారు ఎవరంట, కొర్నేలి గారు మీరు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళండి, ఎప్పేకు మనుషులను పంపుము. ఎప్పేకు అనే పేరు యోనా గ్రంథంలో మనము చదువుతాము. యోనా ఎప్పేకునకు వెళ్ళి అక్కడ ప్రయాణమునకు కేవి ఇచ్చి డబ్బులు ఇచ్చి వాడ ఎక్కి కూర్చున్నాడు. ఈ ఎప్పేకునకు అదే ప్రాంతంలో యోనా ఎక్కడ వాడెక్కాడో అక్కడ ఎవరున్నారంట, పేతురు. ఏం పేరు అతని పేరు? పేతురు అని మారు పేరు గల సీమోను.
సీమోను అనే పేరు. పేతురు, 2 పేర్లు ఉన్నాయి, పాత పేరు ఉంది, కొత్త పేరు ఉంది. కనుక ఈ పేతురు, సీమోను, పేతురు అను మారు పేరు గల సీమోనుని ఏం చేయాలంట? పిలిపించుము. ఎందుకు? నువ్వు చేసిన దానికి డబ్బులు ఇస్తాడు పాస్టర్ గారు వచ్చి, నువ్వు చేసిన దానికి ఏదో ఒకటి చేస్తాడు, నువ్వు చేసిన దానికి నీకు ఒక వరం ఇస్తాడు, నువ్వు చేసిన దానికి నీకు ఎంతో కొంత గుర్తింపునకు ఒక అవార్డు ఇస్తాడు, నువ్వు చేసిన దానికి సాల్వ కప్తాడు, నువ్వు చేసిన దానికి కుర్చీలో కూర్చోబెడతాడు, నువ్వు చేసిన దానికి చేతిలోని ఏదో పూల గుచ్చము బొకే ఇస్తాడు. ఇదేమి కాదు. ఎపేకునకు ఏం చేయాలంట? మనుష్యులను పంపించి అతన్ని పిలవనంపించుము. అయితే ఎవరు? కైసర్లో ఉన్న ఈ శతాధిపతి ప్రభు మాట ప్రకారంగా మనుషులను పంపించాడు. పంపించిన తర్వాత 10వ వచనం 17వ వచనంలోకి వచ్చేద్దాం. పేతురు తనకు కలిగిన దర్శనమై ఏమై ఉండునో అని తనలో తాను ఎటు తోచక ఉండగా. అయితే కొంత విందాం. మనం అక్కడ కొర్నేలికి దర్శనం వచ్చింది. కొర్నేలి 3 మనుషులను పంపించేశాడు. ఎక్కడికి? అయ్యగారిని పిలవడానికి 3 చేత కౌరు పెట్టాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరు? పేతురు ఎవరో ఆ 3 మనుషులకి తెలియదు, పేతురు ఎవరో కొర్నేలికి కూడా తెలియదు. కానీ దేవుని దూత చెప్పాడు కనుక వెళ్ళాలి, కనుక వెళ్ళాలి, అంతే. ఆలస్యం చేయడానికి వీలు లేదు. చూడండి, ఎవరు? కొర్నేలి లోబడుతున్నట్లుగా బైబిల్లోని ప్రభు పుట్టిన సమయంలో, యేసు ప్రభువారి లోకములో పుట్టిన సమయంలోని దేవుని యొక్క వార్త ఎవరికి వెళ్ళిందంట? గొల్లలకు వెళ్ళింది. గొల్లల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు ప్రభుదూత? ఇదిగో గొల్లలారా, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఒక ఆనవాలు. దూత ఎప్పుడు ఎవరికి ఏది చెప్పినా క్లారిటీ ఉంటుంది. దూత ఎప్పుడు మాట్లాడినా దాంట్లో సందేహాలు ఉండవు. దేవుని యొక్క దర్శనము ఒక క్లారిటీ, ఒక నిష్పత్తిలో ఉంటుంది. దానిని మనం గ్రహించుకోవాలి. గొల్లలకి యేసుప్రభు అంటే ఎవరో తెలుసా? తెలీదు. ఆయన ఎక్కడ పుట్టాడో తెలీదు, ఆయన ఏ ప్రాంతంలో పుట్టాడో తెలీదు. అన్ని పశువుల పాకలు, అన్ని సత్రాలు, అన్ని పశువుల తొట్లుంటే ఏ తొట్లో నెతుక్కోవాలో తెలియపోతే ప్రభు దూత గొల్లలతో చెప్తున్న మాట ఏంటంటే, దానికి మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడులతో చుట్టబడి ఒక తొట్టులో పరుండయుండుట మీరు చూచెదరని వారికి చెప్పాను. వాళ్ళు ఏం చేశారు? రేపు వెళ్దాంలే, ఇప్పుడు ఎవడు వెళ్తారా రాత్రుల్లోని? ఇప్పుడు ప్రార్థన అంటే మీకు పిచ్చిరా? ఇవన్నీ దయ్యాలు తిరిగి టైంలో ఈయన ప్రార్థన పెట్టాడు కదా. ఎప్పుడు మాడితే అప్పుడు ప్రార్థన అంటాడు. 10:30 వరకు వదలడు, 10 గంటల వరకు వదలడు. మేము ఈ దయ్యాలన్నింటికి మోసుకొస్తున్నాం. గొల్లలతో ఎన్ని దయ్యాలు ఇల్లు ఉంటాయి? వెంటనే వాడు లేచి ఆ మాట విన్నప్పుడు గొల్లలు అత్యానందభరితులైపోయారు. వాడు త్వరగా వెళ్ళి ప్రభువుని చూద్దామని తమ దగ్గరున్న శ్రేష్టమైన గొర్రె పిల్లలను తీసుకుని వెళ్ళి కానుకలు అర్పించి శిశువును మరియను యేసేపును చూసి ఏమైపోయారంట? ఆనందపడ్డారు. ఎందుకంటే రక్షణ వాక్యం విన్నప్పుడు వెంటనే గొల్లలు ఏం చేశారు? లోబడ్డారు. ఇక్కడ కూడా కొర్నేలికి ఎవరో తెలియదు, పేతురయ్య గారు. కొర్నేలికి దగ్గరున్న 3 మనుషులు కూడా ఎవరో తెలియదు. కానీ పంపించినప్పుడు వెళ్ళారు. మాకు అడ్రస్ తెలియదయ్యా. లేదయ్యా, ప్రభు చెప్పాడు ఆయన ఒక చర్మకారుని ఇంట్లోని ఉంటున్నాడు. చర్మకారులు అంటే తోళ్ళు వ్యాపారము చేసేవాళ్ళు ఇంట్లో ఉన్నాడయ్యా. ఆ చర్మకారు ఇంట్లో పేతురయ్య గారు అన్న ఆయన ఉన్నాడంట. అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. దేవుడు అడ్రస్ చెప్పాడంటే కరెక్ట్గా చెప్తాడు. మనుషులు చెప్పినట్లుగా దేవుడు చెప్పడు. మనమంటాము అతను కొంచెం నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, గుర్తులేదు, కానీ ఆడికి అడిగితే ఎవరైనా చెప్తారు ఇల్లయ్యా అంటాం. కానీ ప్రభు అడ్రస్ చెప్పినప్పుడు అలాగే అప్పుడు కూడా చెప్పలేదు. దూతలకు గొల్లలకు దేవుడు ఆ రీతిగా చెప్పాడు. జ్ఞానులకు కూడా అడ్రస్ దేవుడు ఏం కన్ఫ్యూజ్ చేయలేదు.
జ్ఞానులే మధ్యలో ఏం చేశారు, వారి సొంత తెలివితేటలు ఉపయోగించి ఖచ్చితంగా రాజ్యభవనంలోనే యేసు ప్రభు పుట్టి ఉంటాడని హేరోదు భవనంలోకి ప్రవేశించి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పినప్పుడు, ఈ వార్త విన్నప్పుడు హేరోదును అతనితో కూడా యెరూషలేము వారు అందరూ బహుగా కల్వర పడిరి. వారి మార్గం మళ్ళినప్పుడు చూడండి, ప్రభు ఒక నక్షత్రము చేత నడిపిస్తూ ఉన్నప్పుడు, ప్రభు యొక్క తార చేత నడిపిస్తూ ఉన్నప్పుడు గొల్లలు ఏం చేశారంటే సొంత జ్ఞానం ఉపయోగించి, గొల్లలు కాదు జ్ఞానులు సొంత జ్ఞానం ఉపయోగించి ఆ రాజ నగరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వారందరికీ ఏమొచ్చేసింది, కలవరం. దేవుని మాట తప్పితే కలవరం. ఇంట్లో కొన్నిసారి కలవరం రావడానికి కారణం ఏంటంటే దేవుని మాట మనం తప్పుతున్నాము, దేవుని మాట మనం విసర్జించేస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ కొర్నేలు ఎలాంటి మార్గంలో తప్పలేదు. అయితే వీళ్ళు ఎప్పుడైతే ప్రయాణం వెళ్ళారో పేతురు గారికి కూడా ఒక దర్శనము వచ్చింది. ముగ్గురు మనుషుల దగ్గరికి వస్తారయ్యా, వాళ్ళు అన్యులు. ఎవరు వాళ్ళు? అన్యులు. వాళ్ళు ఇంకా బాప్తీసం కూడా తీసుకోలేదు. అతడు ఒక అధికారి, అతడు దేవునికి ధర్మం చేస్తూ ఉన్నాడు, అతడు ఇది చేస్తూ ఉన్నాడు, అది చేస్తూ ఉన్నాడు, ఇది కాదు అది కాదు ఇది కాదు అని చెప్తా ఉంటే మనమైతే భయపడిపోతాము. అయ్యో మనమైతే వేదన పడుతూ ఉంటాము. మనమైతే మీరు అటు ఇటు తిరిగితే నేను వాక్యం చెప్పలేను, కూర్చోవాలి, ఒకళ్ళు సరిపోతారు పూరి లేపడానికి. ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యము విత్తబడుచు ఉన్నప్పుడు కొర్నేలి మనుషులు పంపాడు. పేతురు కూడా దర్శనం వచ్చింది. దర్శనం వచ్చినప్పుడు పేతురు వాళ్ళు ఏంటి దర్శనం ఏంటి, ప్రభు నన్ను వెళ్ళమంటున్నాడు, సందేహించొద్దు అంటున్నాడు అని ఆలోచించుకుంటూ ఉన్నప్పటికీ ఏమైందంట, 18వ వచనము, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. ఎక్కడున్నారంటే సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఏం చేశారంట, ఇంటి వారిని పిలిచారు. వాకిట్లో నిలబడ్డారు, ఇంటి వారిని పిలిచారు. ఇక్కడ సీమోను అని మారు పేరు గల పేతురు గారు ఎవరైనా ఇక్కడ దిగారా, ఇక్కడ ఉంటున్నారా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంట, పేతురు ఆ దర్శనము గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులను వెదుగుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహించవద్దు, వారితో కూడా వెళ్ళు. నువ్వు లే. దేవుని దూత కొర్నేలితో మాట్లాడింది, ఎవరితో మాట్లాడింది, పేతురు గారితో కూడా మాట్లాడుతుంది. నువ్వు లేచి సందేహింపగా కిందకు వెళ్ళు, నీకోసం ముగ్గురు మనుషులు వచ్చారు, నువ్వు లేచి సందేహించవద్దు, అనుమానపడవద్దు, వెళ్ళమని చెప్పినప్పుడు నేను వారిని పంపి ఉన్నాను అని పేతురుతో దూత చెప్పాను. పేతురు ఆ మనుషుల ఎదుగు దిగి వచ్చి, ఇదిగో మీరు ఎదుకువారును నేనే, మీరు ఎదుకువారును నేనే. పేతురు ఎదురుగా వెళ్ళిపోయాడు. వస్తారు కదా నా కోసం వెతుక్కుంటూ రావాలి, నేను లోపల ఉంటాను, అక్కడ ఇంకొకళ్ళు చెప్పాలి, అక్కడ ఇంకొకరు చెప్పిన తర్వాత నేను బయటకు వచ్చి అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతాను. ఈ రోజుల్లో మనుషుల లోకంలో ఉన్న అనేక మంది క్రైస్తవులు కానివ్వండి, నాకులాంటి బోధకులు కానివ్వండి, గొప్పలు ఘనతల కోసం మనుషులు చూస్తూ ఉన్నారు. తగ్గింపు హృదయము, తగ్గింపు మనస్తత్వం లేకపోవడం వల్ల దేవుని కార్యములు చూడలేకపోతూ ఉన్నాం. ఇక్కడ పేతురికి ఎప్పుడైతే దర్శనం కలిగిందో, కొర్నేలి విషయమే రికమెండేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా పేతురితో మాట్లాడితే పేతురు కిందగా వెళ్ళి, అయ్యా మీరు ఎదుగుచున్నవాడును నేనే అని అతను పరిచయం చేసుకుని, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడవాడును యోధా జనులందరూ వలన మంచి పేరును పొందినవాడైన శతాధిపతి కొర్నేలు ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటను వినవలనని పరిశుద్ధ దూత వలన బోధించబడినని చెప్పిరి. అప్పుడు అతడు వానికి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను.
కనుక పేతురు ఏం చేశాడు? గదిలోనికి తీసుకెళ్ళాడు. ఎప్పుడంట? ఎందుకు వచ్చారు, నా కోసం ఎందుకు వచ్చారంటే, అయ్యా మా యజమానుడు ఉన్నాడు, జాగ్రత్తగా వినండి, మా యజమానుడు ఉన్నాడు, మా యజమానుడు ఆయనతోటి దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడయ్యా? నిన్ను వాళ్ళ ఇంటికి పిలిపించుకోమని దేవుడు చెప్పాడు. పిలిపిస్తే నేనేం చేయాలి? నువ్వు చెప్పిన మాటలు వినాలంట. ఎవరు? మా యజమానుడైన కొర్నేలి వినాలి. కొర్నేలికి భయభక్తులు లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. కొర్నేలి ప్రార్థనాపరుడా కదా? ప్రార్థనాపరుడు, కుటుంబంతో దేవుని యందు భయభక్తులు గలవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అందరికీ బహుధర్మము చేస్తా. ఇంతకన్నా భక్తి ఏమైనా ఉంటుందంటారా? ఇంకా పేతురయ్య గారు వచ్చి ఇంకేం వాక్యం చెప్పాలి? ఇంకా పేతురు వచ్చి వాళ్ళకి బోధించవలసింది ఏముంటుంది? ఇప్పటికే అతను భక్తిపరుడు కనుక అతనికి ఇంకా ఎవరు కూడా వాక్యం సరిగా చెప్పారు లేదు తెలియదు, కానీ దేవుని దేవత స్వయంగా వచ్చింది. చెప్పిన మాట ఏంటంటే, నా దాసుని పిలిపించుకో. నువ్వు చేస్తున్న భక్తి మంచిదే, నువ్వు చేస్తున్న భక్తి కార్యాలు మంచియే, నువ్వు చేస్తున్న ప్రార్థన మంచిదే, కానీ ఇంట్లో ఏం పెట్టుకోవాలి? నువ్వు ప్రార్థన కూటము పెట్టుకోవాలి. పెడుతున్నామా మనం? మా ఆవిడ నీళ్ళు పోసుకుందండి, ప్రార్థన పెట్టండి, మంచి పురుడు రావాలి. ఈ మన ప్రార్థన మంచిదే. కష్టం వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా చేసుకోవడం మంచిదే. ఉద్యోగం వచ్చింది, ప్రార్థనాపూర్వకంగా చేసుకోవడం మంచిదే. గృహం కట్టుకున్నాం, ప్రార్థనాపూర్వకంగా చేసుకోవడం మంచిదే. ఇంట్లో ఎవరైనా చనిపోయారు, ప్రార్థనాపూర్వకంగా వాక్యం వినిపించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వారికి భోజనాలు పెట్టి మంచి ఆతిథ్యం, అన్నీ మంచిదే. పేతురు కూడా కొర్నేలి దగ్గర నుంచి వచ్చిన 3 మనుషులు లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడంటే వాళ్ళకి మంచి టీ కాఫీ ఇచ్చుంటాడు, లేకపోతే మంచి రొట్టెలు చపాతీలు ఏదో పెట్టుంటాడు. మొత్తానికి వారు ఆతిథ్యము పేతురు గారి దగ్గర పొందారు. పొందిన తర్వాత మరునాడు, అంటే రాత్రి ఎక్కడున్నారు వాళ్ళు? పేతురు గారింట్లోనే ఆ 3 మనుషులు పడుకున్నారు. మరునాడు లేచి పేతురు ఏం చేశాడంట? ఆ 3 మనుషులతో, కొర్నేలి దగ్గర నుంచి వచ్చిన మనుషులతో బయలుదేరి ఎప్పేవారైన కొందరు సహోదరులతో వారితో కూడా వెళ్ళిరి. పేతురు ఒక్కడే వెళ్ళలేదు. ఎవరిని తీసుకెళ్ళాడు? కొంతమంది సహోదరులను, కొంతమంది సేవలో సహాయపడేవాళ్ళని, కొంతమంది పాటలు పాడేవాళ్ళని, కొంతమంది వాక్యం రెఫరెన్స్ అందించేవాళ్ళని, కొంతమంది వాక్యంలో సహాయం చేసేవాళ్ళని, కొంతమంది విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళని, కొంతమంది మోకరించి ప్రార్థన చేసేవాళ్ళని. ఇంకా ఆ దినములో మైక్ సెట్లు, ఈ సౌండ్ సిస్టమ్ లేదు. ఇలా అరికిల్లాంతలు వెలిగించేవాళ్ళు, దీపాలు వెలిగించేవాళ్ళని, చాపలు వేసేవాళ్ళని, కొంతమందిని తీసుకుని పేతురు వారితో కూడా బయలుదేరి కైసరికి వెళ్ళెను. ప్రయాణము దేవుడు సాగిస్తున్న విధానము చూస్తూ ఉన్నాము. దేవుడు సాగిస్తున్న విధానము చూస్తూ ఉన్నాము. అయితే మరునాడు వారు కైసరులో ప్రవేశించింది. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ఎవరు వచ్చారంట? బంధువులు వచ్చారు, ముఖ్య స్నేహితులు వచ్చారు. వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ముఖ్య స్నేహితుని పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొనుచుండెను. చాలా ప్రాముఖ్యమైనది. మనందరం నేర్చుకోవాల్సిన పాఠం ఇందులో ఉంది. అందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బంధువులను, రెండోది ముఖ్యమైన స్నేహితులను ఆ కూటమి కోసము పిలిపించాడు. ఎవరు? కొర్నేలి. దేవుడేం చెప్పాడు? నీవు నా యొక్క సేవకుడు చెప్పే మాటలు వినమంటే నేను ఒక్కడనే విన్నాను. నాకు స్నేహితులు ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు. మనం ఎప్పుడు పిలుస్తాం బంధువులు? ప్రార్థనకి ఎవరిని పిల్లం? ఒకవేళ ప్రార్థనకి బైబిల్ అట్టుకుని నాకు లేక చంకలు ఎట్టుకుని వచ్చేటప్పుడు ఎవరైనా బ్యాగ్ వేసుకుని ఇంట్లోకి వస్తే మనకి ప్రార్థనకి ఆ రోజు సెలవు. డ్యూటీకి అయితే అమ్మో నాకు డ్యూటీ పర్మిషన్ ఇవ్వలేదండి, టైంకి వెళ్ళిపోతాం. ప్రార్థనకు మాత్రం క్రమశిక్షణ ఉండదు. మనకి ప్రార్థనకి క్రమశిక్షణ ఉండదు. బంధువులను ప్రార్థనకు ఆహ్వానించలేము. బంధువులు కార్యక్రమాలకు వెళ్తాం, వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు. లేకపోతే వాళ్ళ యొక్క శుభకార్యంలోనే వాళ్ళ దేవుని ప్రకారంగా ఆలోచనాత్మకంగా చేసినప్పుడు పాల్గొనడంలో తప్పు లేదు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వెళ్ళి పరామర్శించడం తప్పేమీ లేదు. కానీ ప్రార్థనకి ఎప్పుడైనా నీ బంధువులను తీసుకొచ్చావా? అయా ఈవేళ సెలవండి కనుక సినిమాకు పోదాం, ఈవేళ ఇదండి అక్కడికి పోదాం, ఈవేళ ఇదండి బీచ్కి వెళ్దాం, అన్ని కార్యక్రమాలకి బంధువులు స్నేహితులు తీసుకెళ్ళగలం, కానీ దేవుని సన్నిధికి మనం తీసుకురాలేకపోతున్నాం.
విచారకరమైన విషయము. కొర్నేలి ఒక అన్యుడు, అతనికున్న బంధువులు అన్యులు, అతనికున్న స్నేహితులు అన్యులు, ముఖ్యమైన స్నేహితులు. కొర్నేలి ఒక టాప్ లెవెల్ ఆఫీసర్, ఒక ఎగ్జిక్యూటివ్ ర్యాంక్, ఒక కలెక్టర్ ర్యాంక్లో ఉన్నవాడు. అతనికున్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, అతనికి పెద్ద పెద్ద సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఇలాంటి కేటగిరీ వాళ్ళందరూ అతనికి స్నేహితులు ఉంటారు. వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారంట? పాటలు అయిపోయాక ప్రసంగం మధ్యలో వచ్చారా? వాళ్ళ పేతురయ్య గారు రాకముందే కూర్చుని కనిపెడతా ఉన్నారు. కొర్నేలి కనిపెట్టడంలో పెద్ద గొప్ప ఏమి లేదు. కొర్నేలి భక్తిపరుడు కనుక, ప్రార్థనాపరుడు కనుక, దేవుని భయభక్తులు గలవాడు కనుక, ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు కనుక కొర్నేలి కనిపెట్టడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ కొర్నేలి స్నేహితులు కూడా కొర్నేలితో పాటు దేవుని సేవకుడు వచ్చే వరకు, అందరూ కూర్చుని దేవుని సేవకుడు వచ్చే వరకు కనిపెట్టి ఉన్నారు. మనమైతే ప్రార్థన సగం అయ్యి వస్తాం. మనం భక్తులమే కదా, మనం ప్రార్థన సగం అయిపోయి వస్తాం. బంధువులు ఇంక సంగతి పక్కన పెట్టండి. బంధువులు భోజనం చేశారా? ఒకవేళ కొంచెం వేసి వాళ్ళైతే వాళ్ళకి ఒక బాటిల్ ఇచ్చామా, అయిపోయిందిరా, కథ కార్యక్రమం అయిపోయింది, సంతోషంగా వెళ్ళిపోయారు. ఇది మన యొక్క స్నేహము, ఇది మన బంధుత్వము. మన బంధువులను దేవుని సన్నిధికి తీసుకురాలేము. అయ్యో, సంఘమునకు మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేని వారుగా ఉన్నాము. ఇక్కడ బంధువులతో పాటుగా, ముఖ్య స్నేహితులతో పాటుగా అందరూ దేవుని వాక్యం వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. మనము ప్రార్థనకైతే సంఘం అంతా రావాలి, పెళ్ళైతే బంధువులు రావాలి. మన భక్తి అంతే కదా. పెళ్లిలో మేనమామ రాలేదండి, హడావిడి చేసేస్తారు. పెళ్లిలో ఫలానా సంఘస్థులు రాలేదే, మీ బిడ్డకు పెళ్ళి అవ్వాలంటే సంఘం ప్రార్థన చేయాలి. కానీ సంఘము ప్రార్థన మంచిదే, కావాలని కోరుకుంటున్నాం. సంఘం కూడా కన్నీరుగా వచ్చింది, బిడ్డకు పెళ్ళి అయింది. బిడ్డకు పెళ్ళి వచ్చినప్పుడు సంఘానికి నువ్వేమైనా చేయగలుగుతున్నావా? సంఘమునకు నీకోసం కన్నీరు కాచే వారి కోసము, అందులో పేదలు ఉండొచ్చు, ధనికులు ఉండవచ్చు, వారి అవసరాల విషయమై నువ్వేమైనా ఒక జ్ఞప్తి, కొంత వివేచన, జ్ఞానం కలిగి ఉన్నావా? సంఘమునకు ఏమి చేయలేము. మన కోసం కష్టం వచ్చినప్పుడు, అయ్యా నాకు ఒళ్ళెప్పండి, ప్రార్థన చేయించుకోవచ్చు, మంచిదే. నాకు ఈ ఉద్యోగం లేదండి, పెళ్ళి కావలేదండి, లేకపోతే నాకు ఆరోగ్యం బాగాలేదండి, నాకు పొలం బాగాలేదండి, నాకు ఉద్యోగంలో శోధనండి, లేకపోతే నా వ్యాపారంలో శోధనండి, ఈ అన్నిటి కోసం ప్రార్థన చేయించుకుంటాము. కానీ ప్రార్థన చేసే సంఘమును మాత్రము మనము కనీసం ఎన్నిక చేయలేము. పెళ్ళికి మేనమావ రాలేదండి, మేనత్త రాలేదండి, చిన్నోడు రాలేదండి, పెద్దోడు రాలేదండి, ఆడు రాలేదే, ఈడు రాలేదని, అయ్యో నేను చచ్చిపోయాను అనుకున్నారా, మీరు నన్ను వదిలేశారు, ఈ ఏడుపులు ఏడుస్తూ ఉంటాం. పెళ్ళికి బంధువులు రాకపోతే వాళ్ళని పిలవద్దని అంటం లేదు, వాళ్ళు మన కథ కార్యాలకి, శుభకార్యాలకి, మన యొక్క వినోదాలకి, విందులకి పిలవద్దని చెప్పడం లేదు. కానీ సంఘములో ఏదైనా మనుషుడు నీ శుభకార్యమునకు రాకపోతే నీకు బాధ ఉందా? కొర్నేలి అలాంటి బాధ కలవాడు గనుక నేనొక్కడే మేలు పొందడం కాదు, నేనొక్కడే రక్షించబడడం కాదు, నేనొక్కడే వాక్యం వినడం కాదు, నేను నశించిపోతున్న వాడిని దేవుడిని రక్షించాడు. నాతో పాటు నా ముఖ్యమైన స్నేహితుడు వాక్యము వినాలి, నాతో పాటు నా బంధువులు వాక్యం వినాలి. వాళ్ళందరికీ చెప్పాడు, మీరు ఎప్పుడో వస్తే కుదరదురా, మీరు ముందుగా వచ్చి కూర్చుంటారు, అయ్యగారు వస్తాడు, వాక్యము చెప్తాడు. అంటే వాళ్ళందరికీ దేవుని సేవకుల ఆ గౌరవం పెంచినవాడు ఎవరు? కొర్నేలి. అయితే ఏమైందంట, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా మనుషుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడు. 33వ వచనము. వెంటనే నిన్ను పిలిపించితిని, నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవుడు నాతో చెప్పాడయ్యా, నిన్ను పిలిపించాను, నువ్వు వచ్చినది మంచిది. అయితే నువ్వేం చేయాలంటే, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేమందరము ఇక్కడ ఎందుకు కూర్చున్నామంట, ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవుని ఎదుట ఎక్కడ కూర్చున్నారంటే వాళ్ళు, దేవుని కోసం ఇక్కడ కూర్చున్నాము, దేవుని మాటలు వింటాక ఇక్కడ కూర్చున్నాము, దేవుని మాటలు వింటాక మేము ఇక్కడ కూర్చున్నాం.
ఎంత గొప్ప సాక్ష్యం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పేదరయ్య గారు మైక్ తీసుకున్నాం, వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం వింటున్నప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. 44వ వచనము. పేతురు ఈ మాటలు ఇంకను చెప్పుచుండగా అతడు బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఏ ఆత్మ వచ్చిందట? ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ? వాక్యము విన్న తర్వాత ఏమొచ్చింది? పరిశుద్ధ ఆత్మ వచ్చింది. పరిశుద్ధ ఆత్మ వచ్చింది. ఎవరు వీళ్ళందరూ? అన్యులు. అన్యుల విశ్వాసుల? అందరూ అన్యులే. కొర్నేలితో సైతంగా అందరూ ఎవరు? అన్యులే. అన్యులైన వారందరూ కూడా పేతురు వాక్యము చెప్పుచుండగా శ్రద్ధగా విన్నాడు. పేతురు బాప్తిస్మం గురించి, యేసుప్రభు యొక్క రక్షణ గురించి వారందరికీ కూడా వాక్యం బోధించాడు. బోధించుచుండగా పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్తానే ఉన్నాడు. పేతురు గారు వాక్యము అయిపోయిందా? అవలేదు. ప్రసంగము జరుగుతూ ఉండగానే వారందరి మీదకి, ఎంతమంది మీదకి? విన్నవారందరి మీదకి ఏ ఆత్మ వచ్చిందంట? ఆకలేసిందా పూరీల కోసం? కాదు కదా. వినుచుండగా ఏమొచ్చేసిందంట? పరిశుద్ధాత్మ వచ్చింది. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఏం తీసుకొస్తుంది? పరిశుద్ధాత్మ కార్యము తీసుకొస్తుంది. వాక్యం వినకుండా పరిశుద్ధాత్మ మన మీదకి రాదు. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో నెమ్మది అది నాకు కలుగ చేస్తుంది. నీ బాధల్లో పోగొట్టేది పరిశుద్ధాత్మ. నీ బాధల్లో నెమ్మది కలిగించేది దేవుని వాక్యము. కనుక వాక్యం వినాలి. కొర్నేలి యొక్క బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు అందరూ వాక్యం విన్నారు. విన్నవారందరి మీద ఇంకనో వాక్యం వినిచుండగా విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము ఎవరి మీద కంట? అన్యజనుల మీదకు సైతము కొమ్మరింపబడ చూచి విభ్రాంతి నొందిరి. నాకులాంటి భక్తుడు పక్కన చూస్తున్నాడు. ఈడు సిగరెట్ తాగాడు నెట్ వరకు, ఈడి మీద పరిశుద్ధాత్మ వచ్చేసిందిరా బాబు అనుకుంటున్నాడు. ఎందుకంటే నేను అనుకుంటాను నేనే భక్తుడినని, నేను అనుకుంటాను నేనే బాధకున్నాని, నేను అనుకుంటాను నేను చెప్పిన వాక్యమే కరెక్ట్ అని. కనుక ఇలాంటి వారు అందరూ పేతురు పక్కన ఉన్నారంట. ఉన్నది అక్కడ. అలాగని ఏమన్నారంట? సున్నతి పొందిన వారిలోనూ పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ అన్యజనుల మీద సైతము కుమ్మరించబడ్డ చూచి ఆశ్చర్యపడిపోతా ఉన్నారు. మేమెంతకాలం దేవుని సన్నిధికి వస్తాం, మా మీద పరిశుద్ధాత్మ రాలేదు. మేమెంతకాలం వాక్యం వింటున్నాం, మా మీద పరిశుద్ధాత్మ రాలేదు. మేమెంతకాలం దేవుని యొక్క పరిచర్లను, మా మీద పరిశుద్ధాత్మ రాలేదు. వీళ్ళు అన్యులు. ఇదే మొదటి కూటము, ఇదే ఉజ్జీవ సభ, ఇదే మొదటి వాక్యం వాళ్ళు వింటా ఉన్నారు. వింటున్నప్పుడే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. కుమ్మరింపు అంటే ఇంకా మళ్ళీ ఎవరు అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా కుమ్మరించబడిపోయింది పరిశుద్ధాత్మ. ఎంతమందిని అక్కడ కూటమి ఏర్పాటు చేశాడు చూడండి. మనము అనుకుంటాము వీడు దేవుని సంధికి రాడు, ఆడు పిలవదులేరా, ఆడు తాగుబోతురా, ఆడు తిండిపోతురా, ఆడొస్తే మనకు ఖర్చురా అనుకుంటాం. ఇంతమందిని పిలిచాడంటే ఎంత ఖర్చు చేసి ఉంటాడు? పేతురు అప్పటికే ఖర్చు చేస్తాడు. ఎలాగా? ధర్మం చేస్తూ ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కూటం పెట్టి ఖర్చు చేస్తాడు. దేవుని వాక్యం వినిపించడానికి కొర్నేలి ఖర్చు చేస్తా ఉన్నాడు. పేతురు గారు వచ్చారు. వాక్యం వినిచుండగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు వారి మీదకి వచ్చింది. ఎలాగంటున్నాం మన వాక్యము? ఎంతకాలం వింటున్నాము? పేతురు చుట్టుపక్కల వారందరూ చూసి ఇదేంట్రా బాబు, నేను ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, స్త్రీల గుడిలో ప్రార్థన చేస్తున్నాను, గృహ గుడిలో ప్రార్థన చేస్తాను, ఆదివారం ప్రార్థన చేస్తాను, శనివారం ప్రార్థన చేస్తాను, ఇంకా మధ్యలో ప్రార్థన చేస్తున్నాను. నేను పరిశుద్ధాత్మ పొందలేకపోయాను. నేను సున్నతి కూడా పొందాను, నేను బాప్తిసం కూడా పొందాను, నా మీద పరిశుద్ధాత్మ రాలేదు. కానీ అన్ని జనుల మీద సైతం పరిశుద్ధాత్మ వచ్చిన చూచి వారందరూ విస్మయమందరు. ప్రియమైన దేవుని సంగమా, కొర్నేలి వలె మన కుటుంబాలు ఉంటే మన వరకే కాదు, ఇతరులకు కూడా మన ఆశీర్వాదకరంగా మారిపోతాం. ఇతరులకు కూడా దీవెనకరంగా మారిపోతాం. ఇతరుల మీదకి పరిశుద్ధాత్మ రావడానికి మన వంతు, మన సహకారం, మన సేవ, మనం దేవుని యొక్క వాక్యమును, సువార్తను అందించేవారుగా ఉంటాము. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. అందుకు పేతురు మన వలె పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత ఉండమని వారు పేతురును వేడుకొనిరి.
అందరికీ ఏం చేశాడు? పేతురయ్య గారు బాప్తీసం ఇచ్చాడు. ఎన్ని రోజులు వాక్యం వెళ్ళారాలో? ఒక్కరోజే, ఒక ప్రసంగమే. ఒక ప్రసంగం కూడా పూర్తయిందా? అవ్వలేదు. సగం ప్రసంగంలోనే పరిశుద్ధాత్మ వచ్చింది. ఎంతకాలం నుంచి నా వాక్యము? నిన్ను సరి చేసుకోమని వాక్యం చెప్తా ఉంది, నిన్ను దిద్దుకోమని చెప్తా ఉంది, నీ నడకలు సరి చేసుకో, నీ పడక సరి చేసుకో, నీ పాపపు చేష్టలు మానుకో అని వాక్యము చెప్తా ఉంది. వాక్యం వినడమే మన బ్రతుకే. మన స్నేహం ఎవరితో ఉంది? నీ స్నేహితులు ప్రార్థనకు తీసుకురాలేనప్పుడు అలాంటి వారితో స్నేహం కట్ చేసుకో. ప్రార్థన రాలేని వారి స్నేహం కట్ చేసుకొని బైబిల్ చెప్తా ఉంది. అవిశ్వాసులతో జోడిగా ఉండకడి. పేతురు ముఖ్యమైన వారిని పిలిచారంటే లోబడే వారు అందరిని తీసుకొచ్చాడు, మిగతా వారందరిని కట్ చేసి పడేశాడు. నాకు అవసరం లేదయ్యా, ప్రార్థన రాని వాళ్ళు నాకు స్నేహం అవసరం లేదు, నన్ను అక్కడిక్కడికి పనులు వాడుకునే వాళ్ళు నాకు స్నేహం అవసరం లేదు, నాకు అక్కడికి ఇక్కడికి నా ఉద్యోగంలో సహాయం చేసే వాళ్ళకి స్నేహం అవసరం లేదు, నాకు ఏదో పెళ్లికి శుభకార్యాలు వచ్చేవాడికి స్నేహం అవసరం లేదు, నాతో పాటు నా దేవుని ఆరాధించేవాడే నాతోటి స్నేహము కలిగి ఉండాలని కూర్చోబెట్టాడు. వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలంటే మనము కూడా మన బంధువుల్ని, రక్త సంబంధులు, స్నేహితులను ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ వరం వారు కూడా రుచి చూపించాలి. కదలగలిగారు వీళ్ళందరూ? వాళ్ళందరూ అంటున్నారు, ఇంకా కొన్ని రోజులు మాతో ఉండండి అయ్యగారు, ఇంకా కొన్ని రోజులు మాకు వాక్యం కావాలి. ఈ సగం ప్రసంగంలో ఇంత పరిశుద్ధాత్మ, ఇంత ఆత్మ, ఇంత వరం పొందాము, ఈ బాప్తిసంలో సంతోషం పొందాము, మా ఉద్యోగంలో మాకు సంతోషం లేదు, మా బంధుత్వంలో మాకు సంతోషం లేదు, ఈ దినం నిత్యమైన సంతోషం చూసాము. పేతురు ఒక పామరుడు, పేతురు ఒక విద్య లేనివాడు, ఒక చేపలు పట్టేవాడు. వాక్యం చెప్తున్నప్పుడు పేతురు మాటలు వినడానికి ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు కూర్చుని, అయ్యా మాకు ఈ వాక్యము కావాలి, ఇంకా కొన్ని దినాలు వింటాము. ఉందా మనకు అలాంటి ఆశ? అలాంటి ఆసక్తి మనం పొందినట్లు ఈ గృహస్థులు కూడా వారి ఇంటి వారందరూ కలిసి, వారి కుటుంబస్తులందరూ కలిసి దేవుని వెదికి దేవునితో నడుచుకుంటే ఖచ్చితంగా కొన్నేళ్ళు వంటి దీవెన ఈ కుటుంబం కూడా పొందరైంది. అట్టి దీవెన పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జోసెఫ్ ప్రార్థన చేస్తాడు, చిన్న ప్రార్థన. సర్వాధికారి అయిన దేవా, నీ ఘనమైన పాదములు కొందరు చేర్చుకున్నాను. దేవా తండ్రి, నీ కృపలో ఉన్న ప్రభు, ఏ యొక్క రాత్రి వేళ సమయంలో ఉన్న ప్రభు, ఏ యొక్క దినంలో ఉన్న ప్రభు, అయ్యా మమ్మల్ని క్షమించిన ఆయన యొక్క సన్నిధానంలో ఉన్న ప్రభు, మీకు మొరపెట్టే భాగ్యాన్ని ఆయన మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేసినందుకు తండ్రి మీకు వందనాలు చేర్చుకున్నాను. దేవా తండ్రి, అయ్యా కొన్నేళ్ళు అయితే అయ్యా అది అన్నుడైనప్పటికీ నా ప్రభు మీ ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. నా ప్రభు మీ త్రోవలు ఎంత నడిచినవాడు. నా దేవా, మీకు ఎల్లప్పుడూ నా ప్రభు భయపడే వ్యక్తి నా ప్రభు తండ్రి, ఎల్లప్పుడూ ఇతరులకు నా ప్రభు ధర్మము సహాయం చేసేవాడు నా ప్రభు. అటువంటి భక్తిలో నా ప్రభు క్రైస్తవులమైన మేము నా ప్రభు పొందుకున్నట్టుగా నా ప్రభు మీరే కృప చూపించండి. దేవా తండ్రి, మేము నా ప్రభు మీ నామం ఎరిగిన వారు అయినప్పటికీ నా ప్రభు ఎవరిగా కూడా ఒక్క రూపాయి కూడా నా ప్రభు సాయం చేయలేని వారుగా ఉన్నాం నా ప్రభు. మమ్మల్ని క్షమించండి. ఇతరులని వారి ఇబ్బందుల్లో పరామర్శించే వాళ్ళని వారుగా ఉన్నాం, మమ్మల్ని క్షమించండి. దేవా, మీరే కృప చూపించండి. కొన్నేళ్ళు అయితే నా ప్రభు తన బంధువులని, తన స్నేహితులందరినీ నా ప్రభు పిలిపించిన వారికి కూడా మీ యొక్క నామమును నా ప్రభు రుచి చూపించగలరు కదా నా ప్రభు. అటువంటి భక్తి మెట్టులకి నా ప్రభు మేము కూడా నడుచుకున్నట్టుకు నా ప్రభు మీరే కృప చూపించండి. దేవా, మమ్మల్ని క్షమించండి. మా ద్వారా ఒకళ్ళను కూడా నా ప్రభు మీ యొక్క సన్నిధానానికి నా ప్రభు నడిపించలేని వారుగా ఉన్నాం మా ప్రభు, మమ్మల్ని క్షమించండి. దేవా తండ్రి, మా యొక్క బ్రతుకును మార్చే దేవా, మేము కూడా నా ప్రభు ఒకరికైనా నా ప్రభు మీ యొక్క రక్షణ సువార్త నా ప్రభు వినిపించే వాక్యంగా మా అందరికి దయచేయమని కోరుకోవచ్చు నా ప్రభు. యొక్క రాత్రి వాడి సమయంలో యొక్క గృహంలో నా ప్రభు అయితే తండ్రి మీ యొక్క నిమిత్తం అయితే యొక్క గృహంలో నా ప్రభు ప్రార్థన ఏర్పాటు చేసి ఉండేది. యొక్క ప్రార్థన కూడా మీ యొక్క సన్నిధానాలకు చేర్చుకోమని కోరుకోవచ్చు. మా అందరిని కూడా మీ యొక్క సన్నిధానాలకి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోమని కోరుకోవచ్చు. మా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి ఎత్తుతోడు కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేయగల దేవాని ఘనమైన పాదాలు కొందాలు వాక్యమే విని మా గృహాలకు వెళ్తూ ఉన్నాము. దేవా తండ్రి, సహోదరి సూసన్ వెస్లీ గారు వారి కుటుంబ నిమిత్తమై ప్రార్థన పెట్టారు. అదే రీతిగా మేము వచ్చి వాక్యం వినడము కాదు, కుటుంబంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు దేవ అలాంటి ద్వారములు కుటుంబంలో తెరవబట్టకు సహాయం దయచేయండి. కొన్నేళ్ళు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, బహుధర్మం చేశాడు, నిత్యము ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అతని కుటుంబాన్నే కాదు, అతని స్నేహితులను, బంధువులను కూడా మార్చింది. ఒకే దినమంది అతని స్నేహితులు, బంధువులు అందరూ రక్షించబడి పేతురు చేత బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ వరం పొంది భాషలు మాట్లాడుకోగలిగినారు కదా.
వాక్యం వినిచుండగానే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందగలిగారు. ఎంతకాలం మేము వాక్యం వింటున్నాం, నీ పరిశుద్ధాత్మ మేము పొందలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే యెహోవా అన్నటన్నిటికీ నీ పరిశుద్ధత నీ మందిరం మనకు అనుకూలము. మా అపవిత్రమైన జీవితంతో ఎన్నడూ మేము చేరలేమని గ్రహింపు నాకు మా అందరికీ మీరు దయచేసి, మా స్నేహము, మా పడక, మా నడక, మా యొక్క చూపులు, మా వినికిడి మేము ఎలాగుంటాం మేము గ్రహించుకునే భాగ్యం మాకు మీరు దయచేయండి. దేవుని కంటే లోకమును ఎక్కువగా ప్రేమిస్తే ఈ యొక్క దినమంది అది మాకు ఉరిగా ఉంటుందని అందరికీ మీరు దయచేసి, లోకంలో ఉన్న అందరిని మేము ప్రేమించి వారిని సన్నిధికి తీసుకురాగలిగే ప్రేమ మాకు దయచేయండి. దేవ, భోజనం పెట్టడం కాదు, వారికి ఆహార పదార్థాలు చూడడం కాదు, వారికి అది ఇది చేయడం కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా వారికి సువార్తను అందించే భాగ్యం అందరికీ మీరు దయచేసి బలపరచమని మా ప్రభువును రక్షకులైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికని సహవాసము, కొర్నేలి పొందిన ఆశీర్వాదము మనకిని, మన కుటుంబాలకి, మన బంధువులకి, స్నేహితులకు సదా మేము వ్యాపించినట్లుగా మన వంతు దేవుని సువార్తను అందించడానికి ఆయన కృప మనకు సహాయం చేసి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్.